హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండిక్ స్పైసీ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఎంతో హెల్తీ, ఈజీ అండ్ టేస్టీయెస్ట్ రెసిపీ ధాబా స్టైల్ ఆలూ పాలక్. ఈ రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. చపాతీ, రోటీ, రైస్ దేంతో అయినా సరే చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి నేను ఇంత క్వాంటిటీ పాలక్ యూజ్ చేస్తున్నాను. ఇది ముగ్గురికి సరిపోతుంది. ముందుగా నీళ్లు మరిగించుకొని పాలక్ తరుగు వేసి 3-4 నిమిషాలు బాయిల్ చేయండి చాలు. ఆ తర్వాత పాలక్ని చల్లటి నీళ్లు ఉన్న గిన్నెలోకి తీసుకోండి. ఉడికించిన పాలక్ని మిక్సీ జార్లో వేసి ఫైన్ ప్యూరీగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయిలో 2-3 స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ హీట్ చేసుకొని అందులో 1 స్పూన్ జీలకర్ర, 2-3 మిరపకాయలు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసి ఒక 10-15 సెకండ్ల నూనెలో వేగనిచ్చి గ్రైండ్ చేసుకున్న పాలక్ ప్యూరీని కడాయిలోకి యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి రెడీగా ఉంచుకున్న బాయిల్డ్ పొటాటో క్యూబ్స్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో హెల్తీ, ఈజీ అండ్ టేస్టీయెస్ట్ రెసిపీ ధాబా స్టైల్ ఆలూ పాలక్. మీరు కూడా ఈ ఆలూ పాలక్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.